అన్నా ఓ అన్నా విన్నావా ఇది విన్నావా. And his rhetoric this week is totally like completely మ్యాడ్ కింగ్. మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్ కాబట్టి మీకు తెలుసు మ్యాడ్ కింగ్ అని. ఆ మ్యాడ్ కింగ్ అనే క్యారెక్టర్ ని మనకి చాలా రేర్ గా చూపించారు మ్యాడ్ కింగ్ ని. బట్ దిస్ guy is a living embodiment of Mad King. The way he talks about వాళ్ళని అబ్లిటరేట్ చేసేస్తాం, వాళ్ళని చంపేస్తాం, చేసేస్తాం. నేను పెట్టిన వీడియోలో క్యూబా గురించి చెప్పింది కూడా. హీస్ గోయింగ్ టు గో ఆఫ్టర్ క్యూబా ఇన్ ద నెక్స్ట్ 2-3 weeks. సో వాచ్ దట్. ఎందుకంటే ఇది రక్తం మరిగిన పులి ఏదో అంటారు చూసారా, అలా తయారయ్యాడు. హీ సా సమ్ సక్సెస్ ఇన్ వెనిజులా అండ్ దెన్ హీ థింక్స్ దట్ he can do whatever he wants, wherever he wants, whenever he wants, and then face absolutely no consequences. But watch this complete lunatic talk. And, when you see somebody walking down the street without their legs, without the arms, whose face is so badly affected and hurt, it mostly came from 95% Soleimani and Iran. And we, other presidents, lived with it. I didn't live with it. And so our people are doing a great job. Again, the greatest military anyone's seen. Mira, did you pay attention to what he said? The cats and dogs lagane ఉంది సార్. లేదు, when you see somebody walking down the street without their legs, you walk down the street without your legs? No. సో దాని గురించి ఒక లిమరిక్ లాగా రాశాను నేను. తమి ఇటు చూడు, కాళ్ళు లేని వాడేవాడు ఎలా నడుస్తాడు, ఎవరండి ఇతగాడు ఏదేదో వాగుతాడు పేలుతాడు, ఇలాంటోడికి ఓటేసే ప్రతి ఓడు సన్నాసే. రిపీట్ చేయండి. తమి ఇటు చూడు, కాళ్ళు లేని వాడెవడు ఎలా నడుస్తాడు, ఎవరండి ఇతగాడు ఏదేదో వాగుతాడు పేలుతాడు, ఇలాంటాడికి ఓటేసే ప్రతి ఓడు సన్నాసే.